113 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డు వరించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం లభించింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు కృషికి గాను రామారెడ్డికి పురస్కారం లభించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి వారి పేర్లను ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం లభించింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి గాను రామారెడ్డికి ఈ పురస్కారం లభించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, అలాగే వెంపటి కుటుంబ శాస్త్రిని కూడా పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం లభించింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రమారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి గాను రామారెడ్డికి ఈ పురస్కారం లభించింది. మొత్తం 113 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఆ లిస్ట్ లో ఉన్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, మొత్తానికి కేంద్రం కీలకమైనటువంటి అవార్డులను ఈ రోజు ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాలపైన పోరాడినటువంటి పలువురికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో దాదాపు 45 మంది అన్సంగ్ కు సంబంధించినటువంటి హీరోస్ గా చెప్తున్నారు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు, వాళ్లకు గుర్తింపు కంటే ప్రజాసేవ ముఖ్యమంటూ వాళ్ళు తాము ప్రజాసేవకు అంకితమైనట్టుగా కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇందులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఇప్పటి వరకు అంటే మొత్తం ఈ అవార్డులకు సంబంధించినటువంటి సంఖ్య కూడా అత్యధికంగా ఉందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే మొత్తం 131 అవార్డులను ప్రకటించారు. అందులో 5 పద్మ విభూషణ్ అవార్డులు, దాంతో పాటు 13 పద్మ భూషణ్ అవార్డ్స్, ఇక 113 పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. అయితే పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎవరికి దక్కలేదనే చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ఏదైతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మాత్రం తెలంగాణ నుంచి చంద్రమౌళి ఏదైతే గడ్డమణుకు సంబంధించి అతనికి పద్మ శ్రీ అవార్డు దక్కింది. దాంతో పాటు ఏ విధంగానైతే దీపికారెడ్డి తను ఆర్ట్స్ లో అంటే కళారంగంలో కీలకంగా ఉన్నారు, ఆమెకు కూడా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా పద్మశ్రీ అవార్డుని కేటాయించారు. ఇక గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ ఆర్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు కోటాలో ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ అవకాశం దక్కింది. మరోవైపు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఈయనకు సంబంధించి అయితే ప్రత్యేకంగా కళారంగంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు. ఇక తెలంగాణ నుంచి గూడూరు వెంకట్రావు కూడా ఉన్నారు. వైద్య రంగంలో ప్రత్యేకంగా ఆయన చేస్తున్నటువంటి కృషి, దానికి తెలంగాణ తరపున గూడూరు
వెంకట్రావుకు కూడా ఈసారి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక కీలకమైనటువంటి అవార్డుగా చెప్పుకునేటటువంటి పద్మ విభూషణ్, పద్మభూషణ్ మాత్రం వివిధ రాష్ట్రాల వాళ్లకు అందించారు. ఇందులో శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యానికి కూడా ఏ విధంగానైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలంగాణ నుంచి ప్రత్యేకంగా పద్మశ్రీ అవార్డును అందించారు. మరోవైపు కుమారస్వామి తంగరాజు, ఆయన ప్రస్తుతం సిసిఎంబిలో జన్యుపరమైనటువంటి అంశాలపైన కీలకమైనటువంటి రీసెర్చ్ చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఈ అవార్డుని ఇచ్చారు. ఇక మరోవైపు మాగంటి మురళీమోహన్, ఎవరైతే సినీ నటులు మురళీమోహన్ ఉన్నారో ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ కోటాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగానే వివిధ రంగాల్లో ఎవరైతే ప్రత్యేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు, గతంలో కొంత ఇది సింగిల్ నెంబర్స్ లేదంటే డబుల్ డిజిట్స్ మాత్రమే పరిమితమైనటువంటి ఈ పద్మ అవార్డ్స్ ను ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి, ఆయన కూడా వైద్య రంగంలో కీలకంగా ఉన్నారు, విస్తృతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అందుకోసమే ఆయనకు ప్రత్యేకంగా ఏ విధంగానైతే తెలంగాణ నుంచి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సో ఇక మరోవైపు ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే ఇక ఎవరైతే కీలకంగా ఇప్పటి వరకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా మనం పరిశీలిస్తే అందులో వాటికంటే ముందు ఎవరైతే తెలంగాణకు సంబంధించి రామ రెడ్డి మామిడి, ఈయన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నారు. పశువుల అభివృద్ధి కావచ్చు, వాటి రక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి కృషికి గాను ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డు అందించారు. సో ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు అందినటువంటి ఈ అవార్డులను చూస్తుంటే గతానికి భిన్నంగానే మరోసారి అంటే ఎక్కువగా ఇందులో అన్సంగ్ హీరోస్ అంటే మట్టిలో మాణిక్యాలకే ఈ అవార్డ్స్ ఇచ్చామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఇక పద్మ విభూషణ్ విషయానికి వస్తే మాత్రం మొదట ఎవరైతే ధర్మేంద్ర సింగ్ దియోల్ ఉన్నారో ఆయనకు కళారంగంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి పద్మ విభూషణ్ ఇచ్చారు. కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్ కేరళ నుంచి ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చారు. ఎన్ రాజన్ కి ఆర్ట్స్ ఉత్తరప్రదేశ్ నుంచి పద్మ విభూషణ్ కూడా దక్కింది. ఈ విధంగా కొంతమందికి అంటే వాళ్ళ మరణానంతరం కూడా ఈ అవార్డ్స్ ను ప్రకటిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని వివిధ దశల్లో రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అందినటువంటి అవార్డ్స్ ను ప్రత్యేకమైనటువంటి వేదిక ద్వారా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారు. అక్షయ. ఓకే రాజు, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన గర్మెల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీని వరించింది. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం అందింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామక్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశుసంవర్ధక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి గాను రామారెడ్డికి ఈ పురస్కారం లభించింది. రెడ్ కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కి పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది కేంద్రం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ. అక్షయ, సినీ రంగం నుంచి అంటే ఆర్ట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి సీనియర్ హీరోలు అయినటువంటి మురళీమోహన్ అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరికి కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా కేరళ సూపర్ స్టార్ అయినటువంటి మమ్ముటికి పద్మ భూషణ్ కూడా రావడం జరిగింది. సో సినిమా రంగానికి దక్కిన ఈ ఫలితాన్ని బట్టి సినీ కళాకారులు అందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. అలాగే చాలా కాలం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నటించినటువంటివి మురళీమోహన్ కావచ్చు, అలాగే రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, వీళ్ళకి పద్మశ్రీ దక్కడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం అని చెప్పేసి పలువురు సినీ ప్రముఖులు కూడా తెలియపరుస్తున్నారు. అక్షయ. ఓకే ఫనీ.